సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మంగళవారం హిందూ జేఏసీ, హైందవ సోదరులు, హిందూ సంఘాల ఐక్యవేదిక, వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన గజ్వేల్ బంద్ మరియు హిందువుల ర్యాలీలో పెద్ద ఎత్తున హిందువులు పాల్గొన్నారు. అంగడిపేట్ హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభించి ఇందిరా పార్క్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా మీదుగా కోర్టు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పురోహితులు, రాజు పంతులు, హిందూ జేఏసీ, హైందవ సోదరులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడికి నిరసనగా హిందూ ఐక్యత ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందువుకు ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడిని అందరూ ముక్త కంఠంతో ఖండించాలని, అక్కడి హిందువుల మీద జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్తో పాటు పరిసర ప్రాంత హిందువులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దమన కాండను, అరాచక కాండను నిరసిస్తూ మన గజ్వేల్ పట్టణంలో మన హిందూ సమాజం అందరము ఎవరో ఒక్కరు స్లోగన్ ఇవ్వడం కాదు, ఎవరో పిలుపునివ్వడం కాదు, ఎవరికి వారుగా అందరం ఇక్కడికి చేరుకున్నాం. ఇవాళ ఒక సమాచారం ద్వారా ఇక్కడికి అందరం వచ్చినాం. ఇక్కడ నుండి ఆంజనేయ స్వామికి దండం పెట్టి ఇక్కడ నుండి మన స్థానిక మున్సిపల్ కోర్టు వరకు ఎడమ పక్కన ర్యాలీగా వెళ్ళాలి. మనకున్నటువంటి నినాదాలు ఉన్నాయి. హిందూ మేలుకో, జాగృత వహించు అనేటువంటి నినాదాలు మాత్రమే చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఇవాళ బంద్కు పిలుపునిచ్చాం. వ్యక్తిగతంగా ఎవరికి వారుగా బంద్ చేసుకుని ర్యాలీలో పాల్గొంటే వారికి కోటి దండాలు. కానీ ఎవరైతే బంద్ చేయలేదో దయచేసి ర్యాలీలో ఉన్నవాళ్ళు మీరు చేయి చూయించో, కర్ర చూయించో బంద్ చేయమని ఎవరికి చెప్పకండి. వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకుంటారు. ఎవరిని మనం బంద్ చేయ. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై దౌర్జన్యాలను చూసినట్లయితే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఉత్సాహంతో ఖండిస్తున్నారు. ఈరోజు గజ్వేల్లో అన్ని పార్టీలకు అతీతంగా హిందూ సోదరులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా బంద్ చేసి మేము సైతం హిందువులకు అండగా ఉంటామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దుకాణాలనే కానీ స్కూళ్ళనే కానీ స్వచ్ఛందంగా మూసివేయడం విధంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ముఖంతో ఈ సంఘటనను ఖండిస్తున్నారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రధాని అయిన హసీనా కూడా మన భారతదేశం శరణార్థి ఇలా మన మోడీ గారి దగ్గరికి వచ్చి మన భారతదేశంలో శరణు తెచ్చిన సంగతి కూడా మనం గ్రహిస్తున్నాం. ఆమె కూడా అక్కడే అరాచకాలను ఖండించి ఈరోజు మన భారతదేశం రావడం జరిగింది. నిజంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా మన హిందువులు ప్రపంచంలోనే ఒక భారతదేశం హిందూ దేశం కాబట్టి మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి రాబో కాలంలో ఇలాంటి సంఘటనలన్నింటినీ కూడా మనం ఎదుర్కోవాలని కూడా ప్రతి ఒక్క హిందూ సోదరులను కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బంగ్లాదేశ్లో హిందువులపై కాండకు నిరసనగా గజ్వేల్ పట్టణంలో కదం తొక్కిన హిందూ సోదరులు, ఇంత పెద్ద విజయం చేసిన ఆర్యవైశ్య సోదరులు మరియు హిందూ బంధువులందరి వ్యాపార సంస్థలకి మరియు ఉద్యోగులకి, పిల్లలకి, మహిళామణులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై హింద్. जय